ప్రైవేట్ హాస్పిటల్స్లో వచ్చేసి టోటల్ కమర్షియల్ అయిపోయినాయి. ఒకప్పుడు ఇప్పుడు మీరు సోకాల్డ్ పేరున్న పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా డాక్టర్సే స్టార్ట్ చేసింది, వెల్ నోన్ డాక్టర్స్. అంతే. ఓకే, ఇప్పుడు మనం పేర్లు తీసుకుంటే బాగోదు, బట్ ప్రాబ్లం అయిపోయింది. తర్వాత వీటిని వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఎంఎన్సీస్ వచ్చి కొనుక్కోవడం జరిగింది. సో ఆ షేర్స్ తీసేసుకున్నారు, కంప్లీట్ గా టేక్ ఓవర్ చేశారు. ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్లకి టార్గెట్స్ ఉన్నాయి ఈ రోజు. సో టార్గెట్స్ ఉన్నప్పుడు ఆ టార్గెట్స్ ప్రకారం వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అవసరం లేకపోయినా కానీ అనవసరంగా కొన్ని ప్రొసీజర్స్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడంటే బాధ అనిపిస్తుంది అంటే, మీకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది, జాతీయ సంస్థ. శాంపిల్ సర్వే చేస్తుంటుంది. దాని ప్రకారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఎప్పటికప్పుడు కూడా అనేక రకాల కార్యక్రమాల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళని ఎగువకు తీసుకురావడానికి, అబోవ్ పవర్టీ లైన్ తీసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. మన ప్రభుత్వాలు చేసే ప్రోగ్రామ్స్ ద్వారా ఆల్మోస్ట్ 19% పాపులేషన్ని ఎవ్రీ ఇయర్ అప్లిఫ్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట మనం. కానీ దేశంలో కేవలం 2 కారణాల వల్ల ప్రజలు, మనం ఎంత శాతం మంది మనం ఎగువ దారిద్ర్య రేఖ మనం అబోవ్ పవర్టీ లైన్ పట్టుకొస్తే అంతే శాతం మంది మళ్ళీ బిలో పవర్టీ లైన్కి పడిపోతున్నారు ఈరోజు. దానికి 2 కారణాలు. ఒకటి హెల్త్, రెండోది వచ్చేసి ఎడ్యుకేషన్. ఎందుకంటే దట్ మీన్స్ ఏంటంటే ప్రభుత్వాలు ఏదైతే స్పెండ్ చేయాలో అమౌంట్ అంత స్పెండ్ చేయట్లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేవలం వాళ్ళ బడ్జెట్లో 4% మాత్రమే ఈరోజు హెల్త్ కేటాయిస్తున్నాయి. 4% బడ్జెట్ ఏం సరిపోతుందండి ఉన్న 4 కోట్ల జనాభాకి? వాళ్ళు హాస్పిటల్స్ కట్టడానికి ఉపయోగిస్తారా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉపయోగిస్తారా, హ్యూమన్ రిసోర్స్ కోసం ఉపయోగిస్తారా, ఎక్విప్మెంట్స్ కోసం ఉపయోగిస్తారా, డ్రగ్స్ అండ్ కన్జ్యూమర్స్ కోసం ఉపయోగిస్తారా? ఇది చాలా చాలా సీరియస్ విషయం. నేనేమంటున్నానంటే ఎక్కడో చోట ఒక లైన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి. సో డెఫినెట్ అదర్వైజ్ లేకపోతుందంటే ఈ రిసోర్స్ అన్ని అల్టిమేట్లీ ఈ ఫండ్స్ అన్ని ఈ రిసోర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల మనీ ఇదంతా కూడా. ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ట్యాక్స్ పేయర్స్ నుంచి వచ్చే మనీతోనే మీరు వైద్యం కానివ్వండి, ఉచిత వైద్యం కానీ ఉచిత విద్యం కానీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవి సక్రమంగా ప్రొవైడ్ చేయనప్పుడు రిసోర్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతుంటాయి. అది ఓకే సార్, అదొక కోణం. నేనంటుంది కార్పొరేట్ ఈ కల్చర్ మీద కూడా ఒక కొరడా వేయచ్చు కదా, డెఫినెట్ గా ఒక రెగ్యులేషన్ తీసుకురావచ్చు కదా. ఒకటి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. అన్ని రాష్ట్రాలు కూడా ఆ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. చాలా హాస్పిటల్స్ అంటే యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం మ్యాండేటరీగా వాళ్ళు డిస్ప్లే చేయాలి ప్రైస్ అన్ని కూడా. ఓకే, సో డిస్ప్లే చేయడానికి జిల్లా స్థాయిలో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో, DMHO ఆధ్వర్యంలో ఉండటం కూడా జరిగింది. దిస్ ఇస్ లైసెన్సింగ్ అథారిటీ కూడా ఉండటం జరిగింది. ఇవి ఆ వ్యక్తులు ఎంత సమర్థంగా ఇంప్లిమెంట్ చేసే దాన్ని బట్టి ఆ ప్రైజెస్ని కానివ్వండి, లేకపోతే ఆ హాస్పిటల్లో క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ని కానివ్వండి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. బట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రొసీజర్ అనుకోండి, ఇప్పుడున్న డిసీజ్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ప్రతి దానికి కూడా ప్రభుత్వం ఒక మైక్రోస్కోపిక్ పద్ధతిలో మనం చూడడానికి అవకాశం లేకుండా పోయింది. అండ్ నేను అందరికంటే ఎక్కువగా నేను బ్లేమ్ చేసేది ఎవరంటే, సారీ వేరే విధంగా అనుకోవద్దు, ప్రజలు ఎవరు పోతున్నారు ఈ హాస్పిటల్స్కి? ప్రజలు పోకపోతే వాళ్ళు ఛార్జ్ చేయరు కదా. ఇప్పుడు ఫస్ట్ ఏమో ఒక పక్కనేమో పోయేసి ఎంత ఖర్చు అయినా పర్లేదు ప్రాణం కాపాడండి అంటారు. ఓకే, ఆ ప్రాణం కాపాడే క్రమంలో డెఫినెట్గా లక్షలు ఖర్చు అవుతుంటాయి. ప్రాపర్టీస్ అమ్మేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, నేను ఇందాక మీకు చెప్పింది అదే, ప్రాపర్టీ అమ్మేసుకొని 2 తరాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, నేను ఇందాక కూడా ఎందుకు ఇంతమంది మనం అప్లిఫ్ట్ చేసినా సరే పవర్టీ లైన్లో నుంచి ఎందుకు మళ్ళీ దిగజారిపోతున్నారంటే ఇంతకుముందు 2 రీజన్స్ చెప్పా. మొట్టమొదటిది ఆరోగ్యం, రెండోది వచ్చేసేసి మన ఆడంబరాలు, పెళ్లి చేయటం అనుకోండి, ఇంట్లో జరిగే ఫంక్షన్లు అనుకోండి. ఈ 2 కారణాలు మన దేశంలో ఇది కావడానికి. అంటే ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా కానీ ఎందుకు ఇంత పర్సెంటేజ్ ఆఫ్ జనాభాని దారిద్ర్య దిగువన చూస్తున్నామంటే అది మెయిన్ రీజన్. అంటే ఏంటంటే ప్రభుత్వాలు డెఫినెట్గా ఒకటి ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లో. ఓకే, అండ్ ప్రభుత్వం తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి. ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఈ 2 కూడా ఏ ప్రభుత్వం అయితే సక్రమంగా అమలు చేస్తుందో ఓకే ఆ ప్రభుత్వాలను మాత్రమే మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు ఆ ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని చేయాల్సిన బాధ్యత మనందరి మీద, ప్రజలందరి మీద కూడా ఉంది. ఇప్పుడు మీరు చాలా డెవలప్డ్ కంట్రీస్ చూస్తే అక్కడ డెఫినెట్గా వైద్య, విద్య ఈ 2 కూడా పూర్తి ఉచితంగా ఉంటాయి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ట్యాక్స్ స్ట్రేట్ అవే వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకుంటారు. ఎవరికైతే నీడి ఉందో వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు మీరు ఏ హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ అయినా తీసుకోండి, చాలా దేశాల్లో ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్లో మీరు చూడండి, అక్కడ ఓ ప్రైవేట్ వ్యవస్థ ఉన్నా కానీ ప్రైవేట్ వ్యవస్థ చాలా చిన్నగా నామినల్గా ఉంటుంది. అక్కడ ప్రభుత్వ వ్యవస్థే మనకి ఎక్కువ సమర్థంగా పనిచేస్తుంది. సో మన దేశంలో వచ్చేసేసి ఈ టెర్షరీ హెల్త్ కేర్ అంతా కూడా ఒక కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళిపోయింది.
కంప్లీట్గా. ప్రజలకి సామాన్య ప్రజలకి ఈ మాత్రం ఏ రోజు కూడా అందుబాటులో లేదు. సరే, ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్కి పోతేనేమో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ప్రజలు బాధపడుతూ ఉంటారు. అది వాస్తవం. అదే నేను అంటున్నాను. ఎందుకంటే ఆ హాస్పిటల్స్ మీద అంత డిమాండ్, అంత వర్క్లోడ్ ఉంది. ఉన్న హ్యూమన్ రిసోర్స్ ఏమో తక్కువ, డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం సరిచేయాల్సిన అవసరం ఉంది. మీరు బయటికి రావడానికి కూడా కారణం అది ఒకటి అయి ఉంటుందా సార్? నో, అలా లేదండి. నేను నిజంగా నాకు చేతనైంది అంటే నాది ప్రైమరీ హెల్త్ కేర్ యాక్చువల్గా. అది కరెక్ట్. సో నా ప్రైమరీ హెల్త్ కేర్ వరకు కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. మీరు ఈరోజు 108 చూస్తున్నారు, 104 చూస్తున్నారు. ఓకే, లేకపోతే ఆరోగ్యశ్రీ ఆ టైంలో అనుకోండి, నేను 2006 నుంచి 2007 నుంచి ఇన్ని రకాల కార్యక్రమాలు ఈ డిజైన్ చేయటంలో నేను తప్పకుండా నా కీ రోల్ నేను ప్లే చేయడం జరిగింది ఇవన్నీ కూడా. సో నేనేమంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకమే తీసుకోండి. ప్రభుత్వం సుమారు 1500 నుంచి 2000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. ఈ 1500 నుంచి 2000 కోట్లు ఎక్కడికి పోతున్నాయి? మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతున్నాయి. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్ళే ఏదైతే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అనుకోండి, లేకపోతే పేదలు అనుకోండి, నిజంగా వాళ్ళకి ఆ క్వాలిటీ ట్రీట్మెంట్ అవుతుందా లేదా? గవర్నమెంట్ వాళ్ళు రిఫరెన్స్ ఇస్తున్నారంటే పలానా హాస్పిటల్కి వెళ్ళమని కార్పొరేట్కి రిఫర్ చేస్తున్నారంట. అది వాళ్ళకి ఇచ్చిన హక్కు కదా. ఇప్పుడు మనం ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు ఏం చేస్తున్నాం? ప్రభుత్వం మేము ఇలాంటి సర్వీసెస్ అందించలేకపోతున్నాము, మీరు వెళ్ళేసి ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి మనం చెప్తున్నాం. నేనేమంటున్నానంటే, అంటే నేను కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో నేను ఒక విభాగానికి హెడ్ని, మొత్తం విభాగం మొత్తానికి కూడా నేను ఎంత హెల్త్ డిపార్ట్మెంట్కి నేను ఒక పెద్ద ఇది కాదు. ఓకే, ఆ ఉన్న వ్యవస్థలో నేను ఒక భాగాన్ని. దాంట్లో ఏదైతే ప్రాథమిక ఆరోగ్యం ఉందో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనుకోండి, ఉపారోగ్య కేంద్రాలకు వీళ్ళంటినీ స్ట్రెంథెన్ చేయడానికి మేము ఎంతవరకు చేయాలో ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు ప్రైమరీ హెల్త్ కేర్కి ఆల్టర్నేటివ్ లేదు ఎక్కడ కూడా ప్రైవేట్లో, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాన్ని సమర్థంగా మనం ఈరోజు వ్యాక్సినేషన్ ఉంది, వ్యాక్సినేషన్ 90% వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద ప్రైమరీ హెల్త్ కేర్లో ఫ్రీగా అయిపోతుంది. బట్ అది అయితే పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు. నో, మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒకసారి వ్యాక్సినేషన్ వెళ్ళండి. ఒక చిన్న బాబుకి ఒక ఎందుకంటే 4-5 టైమ్స్ మనం మ్యాండేటరీగా మనం పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి వెళ్తే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి 5,000 నుంచి 10,000 రూపాయలు తీసుకుంటాం. అక్కడ మీకు ఉచితంగా దొరుకుతుంది. ఎలా జరుగుతుంది సార్? అట్లా ఇది ఎలా జరుగుతుంది అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఇలా జరుగుతుంది అంటారు? కేంద్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది, సర్వీస్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే ఆ వ్యవస్థ మీద మనం ప్రజలకి నమ్మకం కలిగించాము. మీరు వ్యాక్సినేషన్ కోసం అందుకనే more than 95% వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తి ఉచితంగా జరుగుతుంది. మనం అలాంటి నమ్మకాన్నే ఈ టెరిషరీ హెల్త్ కేర్ మీద కూడా మనం కలిగించాలి. ఇప్పుడు ఒకటి చెప్పండి. సో డాక్టర్స్ కూడా మీరు అట్రాక్ట్ చేయాలండి. మీరు ఒక సూపర్ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఒక కార్డియాలజిస్ట్ ఉన్నాడు, ఒక యూరాలజిస్ట్ ఉన్నాడు, ఒక నెఫ్రాలజిస్ట్ ఉన్నాడు. ఓకే, సో వీళ్ళందరినీ కూడా మీరు ప్రభుత్వ వైద్య వ్యవస్థలోకి తీసుకురావాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపిటేటివ్గా ఎంతో కొంత ఇన్సెంటివేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అతనికి డాక్టర్కి చదువుకి ఎంతో కొంత న్యాయం చేయాలని ఉంటుంది. ప్రజలకు ఎంతో కొంత యాజ్ ఏ డాక్టర్గా నన్ను దేవుళ్ళలాగా చూస్తున్నారు కాబట్టి నేను ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి, ప్రజల ఆరోగ్యాన్ని బాగుపరచాలి. డెఫినెట్గా ప్రతి డాక్టర్కి ఉంటుంది, దెర్ ఇస్ నో డౌట్ అందుట్లో. కానీ ఏమైపోయిందంటే అతను కూడా ఒక వ్యవస్థలో ఇరుక్కుపోయాడు మొత్తం వచ్చేసేసి. సో అతన్ని మనం బయటకు తీసుకొచ్చేసి మేము ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థని ప్రజల కోసం ఉచితంగా అందించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు కావాల్సిన వసతులన్నీ మేము కల్పిస్తాం. చాలామంది డాక్టర్లు ఉన్నట్ల ఇప్పుడు అట్లా అని చెప్పేసి ఎవరు డాక్టర్లు పనిచేయట్లేదని కాదు, డాక్టర్లు పనిచేస్తున్నారు. బట్ కావాల్సిన మంది ఈరోజు లేరు ప్రభుత్వ వైద్య వ్యవస్థలో వచ్చేసి. వాళ్ళని తీసుకురావాలి. తీసుకురానంత వరకు మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా, అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ తెచ్చినా అవన్నీ కూడా నిరుపయోగంగా ఉండటం, ప్రజల ధనం వృధా అవడం తప్పితే ఏం ఉపయోగం లేదు. చాలాసార్లు నేను ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చూసా సార్, ఎన్ఈహెచ్ అక్రిడేషన్ అని ఒకటి ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా? జస్ట్ అక్రిడేషన్కి ముందే ఒక 1 month ముందు నుంచి వెంటనే మార్చేస్తారు. ఒక టాప్ క్లాస్ హౌస్ కీపింగ్ సపోర్ట్ని పెట్టేసుకుంటారు, టెక్నికల్ మెయింటెనెన్స్ పెట్టుకుంటారు, టోటల్ అంతా మార్చిపడేసేసి అప్పటి వరకు క్లీన్ అండ్ నీట్గా పెట్టుకొని ఆ నామ్స్ ప్రకారం సెటప్ చేసుకొని ఎన్ఏబిఎస్ తీసేసుకుంటారు. వన్స్ అది అక్రిడేషన్ అయిపోగానే మళ్ళీ ఆ వెంటర్ వెళ్ళిపోతాడు, లోకల్ వెంటర్ వస్తాడు. ఇది జరుగుతుంది సార్. ఇట్లాంటి మీ దృష్టికి వచ్చాయి ఎప్పుడన్నా? చాలా ఉంటాయండి. చాలా హాస్పిటల్ మేము కోవిడ్ టైంలో కూడా చాలా హాస్పిటల్స్ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా రెగ్యులర్గా ఒక మెకానిజం పెట్టుకొని మనం అన్ని రకాలు కూడా అంటే ఎంత తీసుకున్నా కానీ ఎక్కడో చోట ఒక నైతిక బాధ్యత ఉంటుంది. ఓకే, అది డెఫినెట్గా ఈ వ్యవస్థ కోల్పోయింది ఈరోజు. దీన్ని కూడా ఒక లాభాపేక్షతో ఒక ఇండస్ట్రీ లాగా, ఒక పరిశ్రమలాగా నడిపిస్తున్నారు. ఓకే, అండ్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే నేనేమంటున్నానంటే వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయినప్పుడు ప్రజలు కూడా నిరాశ నిస్పృహలకు గురవుతుంటారు. అండ్ ఎస్పెషలీ నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్, మనకి మీకు చిన్నప్పుడు గుర్తుంటే ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ అని ఒక వ్యక్తి ఉండేవాళ్ళు. ఓకే, అతను ఒక ఆర్ఎంపీ అనుకోండి, పిఎంపీ అనుకోండి, ఎవరైనా సరే ఫస్ట్ మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న వ్యాధులు ఏమైనా వస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు. అవునా కదా? సో అంతకంటే పెద్ద వ్యాధి వచ్చినప్పుడు అతను ఇంకో డాక్టర్ నమ్మకం.
ఓకే, అంటే ఏ వ్యక్తి మీద అయితే నమ్మకం ఉందో అతని దగ్గరికే పోయేవాళ్ళం. తద్వారా ఏంటంటే, మీకున్న జబ్బు సగానికి సగం తగ్గిపోద్ది. మిగిలింది ఆయన ఇచ్చే వైద్యంతోనో మందులతోనో మీకు పూర్తిగా తగ్గిపోద్ది. ఈ రోజు ఏమైపోయింది, ప్రజలు ఏం చేస్తున్నారండి, మనకి తలనొప్పి రాగానే ఏం చేస్తున్నాం మనం, డైరెక్ట్గా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోవట్లేదు, ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి పోవట్లేదు, డైరెక్ట్గా మీరు న్యూరో ఫిజిషియన్ దగ్గరికి, న్యూరో సర్జన్ దగ్గరికి పోతున్నారు. అసలు మీకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇవన్నీ దేనికి అవసరం అండి? తలనొప్పికిను ఎంఆర్ఐకి, సిటీ స్కాన్కి సంబంధం ఉందా? మీరు డెఫినెట్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోయినప్పుడు, న్యూరో ఫిజిషియన్కి పోయినప్పుడు, లేదా న్యూరో సర్జన్కి పోయినప్పుడు అతని స్పెషాలిటీలోనే చూడగలడు. జనరల్ ఫిజిషియన్ అనే వ్యక్తి, ఒక ఎంబీబీఎస్ చదువుకున్న వ్యక్తి ఏంటంటే, ఒక హోలిస్టిక్ అప్రోచ్తో మొత్తం మీ బాడీ మొత్తాన్ని కూడా జనరల్గా స్క్రీన్ చేసేసి అప్పుడు వ్యాధి నిర్ధారిస్తాడు. అవసరమైతే స్పెషలిస్ట్ దగ్గరికి పోవాలి, లేదా సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి పోవాలి. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా ఎంత చిన్న వ్యాధి వచ్చినా సరే డైరెక్ట్గా స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి పోవాలి. దీని వెనకాల మేజర్ హస్తము ఈ డాక్టర్స్ కూడా ఉంది కదా సార్. హాస్పిటల్స్ ఎలాంటి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నాయంటే, ఈ టెస్ట్ చేయించుకుంటే నీకు ఇది, ఈ స్క్రీనింగ్ చేయించుకుంటే నువ్వు దీని నుంచి బయటపడగలవు, ఇది రాబోతుంది, దానికి ఈ స్క్రీనింగ్ చేయించుకోండి అని ప్రతి చిన్నదానికి ఒక లెవెల్ ఆఫ్, అంటే ప్రివెంటివ్ మెజర్ అని చెప్పి ఎన్నో రకరకాల స్కాన్లు, ఎన్నో రకరకాల టెస్ట్లని ప్రజలకు అలవాటు చేస్తున్నారా లేదా, మీరే చెప్పండి. ఒకప్పుడు మీరు అన్నట్టు దాంట్లో ఎలాంటి సందేహం, వీళ్ళే భయపెడుతున్నారు సార్. ముందు ఒకప్పుడు ధైర్యం ఇచ్చే డాక్టర్స్ ఇప్పుడు భయపెడుతున్నారు. ముందే భయపెట్టేసి పిలిపించుకుంటున్నారు పేషెంట్లని. మీరు ఒప్పుకుంటారు ఇది? పూర్తిగా వైద్యం అనేది ఈరోజు పూర్తి వ్యాపార రంగంగా మారింది. ఇది వ్యాపారం, ఫక్తు వ్యాపారం. చెప్పడానికి నాకే మాత్రం బాధ లేదు. నేను చాలా ధైర్యంగా ఈరోజు చెప్తున్నాను. తమ్ముళ్ళు వేసుకోమంటారా? ఓకే, తప్పకుండా వేసుకోవచ్చు. పూర్తి ఫక్తు వ్యాపారంగా ఈరోజు మారటం జరిగింది. సరే, ఫైనల్ ఈ టాపిక్ కొంతమంది డాక్టర్లు, కొంతమంది హాస్పిటల్స్ సేవలు ఇస్తున్నారు, ఇవ్వట్లేదని కాదు. బట్ ఏంటంటే మెజారిటీగా ఇది మారటం జరిగింది. అంటే మనం మామూలుగా మా దాంట్లో ఏంటంటే, పబ్లిక్ హెల్త్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రైట్. అంటే వ్యాధి రాకముందు మనం జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి వచ్చిన తర్వాత మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సో మనం అలాంటి అవేర్నెస్ని ప్రజల్లో మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఆ బాధ్యతని ప్రభుత్వాలు తీసుకోవాలి ఈరోజు వచ్చేసేసి. అట్లే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏది అవసరము, ఏది అవసరం లేదు అని చెప్పేసి. సో ఇది మీరేదో ఎంజాయ్ చేయడం కోసం ఒక రిసార్ట్కో లేకపోతే ఒక పెద్ద 5 స్టార్ హోటల్కో వెళ్ళట్లేదు. మీరు జబ్బుతో బాధపడుతూ ఒక హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు 5 స్టార్ రూమ్ ఎందుకండి, చెప్పండి, నాకు అర్థం కాదు. అన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్. బిలియర్డ్స్ పెడుతున్నారు, డబ్బులు ఉన్నోళ్ళు పోయారు చేశారంటే అర్థం ఉంది. ఈ రోజు లేని వాళ్ళు కూడా ఎందుకు దానికోసం ఇది చేస్తున్నారు, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? సరే, ఈ టాపిక్ కంక్లూడ్ చేద్దాం. ఈ టాపిక్ కంక్లూడ్ చేసిన ఫైనల్గా మీ దృష్టిలో ఈ సిస్టమ్ అంతా మారాలి అంటే ఏ మార్పు జరిగితే ఇది ఒక ఇనిషియేటివ్ వస్తుంది, చెప్పండి. ఏ దేశమైనా సరే, ఇంతకుముందు చెప్పినట్టు ఏ రాష్ట్రమైనా సరే, విద్య, ఆరోగ్యం ఈ రెండింటిని కూడా ప్రభుత్వాలు తన బాధ్యతకు తీసుకోవాలండి. అది ఎంత ఖర్చైనా పర్లేదు. నేనేమండి, ఏ ప్రజలు కూడా నాకు ఉచితంగా అది ఇవ్వమని ఇది ఇవ్వమని ఎవరు కోరుకోలేదండి. ఓకే, అంటే ఒక ఉదాహరణ మీకు చెప్తున్నా. ఇప్పుడున్న ప్రభుత్వం కళ్యాణి లక్ష్మి అనుకోండి, లేదా షాదీ ముబారక్ అనుకోండి. ఓకే, అప్పుడు ప్రభుత్వం ఇచ్చే ₹1,00,000 పాటు మేము తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఎవరైనా వచ్చారు గారండి, మేము మాకు తులం బంగారం ఇవ్వండి అని చెప్పేసి, లేదా ఆడపిల్లలకి స్కూటీ ఇవ్వమని చెప్పి ఎవరన్నా అడిగారండి? ఉదాహరణ చెప్తాను నేను. వేరే దేశంలో వేరే రాష్ట్రాలు ఉన్నాయి, మిక్సర్లు అంటారు, గ్రైండర్లు అంటారు, టీవీలు అంటారు. ఎవరు అడిగారండి? ఇవన్నీ ఎవరు అడగలేదండి. ప్రజలకు కావాల్సింది ఏంటంటే విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఈ మూడండి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాకు మంచి రోడ్లు కావాలి, మంచి డ్రైనేజ్ వ్యవస్థ కావాలి, అండ్ చదువుకోవడానికి మంచి స్కూల్స్ కావాలి, అండ్ నాకేమైనా అనారోగ్యం అయితే మంచి హాస్పిటల్స్ కావాలి, నా కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం కావాలి. అది ప్రైవేట్ రంగం అనుకోండి, లేకపోతే పబ్లిక్ సెక్టర్ అనుకోండి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ వ్యక్తి కుటుంబాన్ని మొత్తం పోషించుకోగలడు, అన్ని రకాలుగా కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది ఉపాధి పరంగా. విద్యాపరంగా ఒక కుటుంబంలో ఉన్న పిల్లలు మంచిగా చదువుకుంటే రేపు పొద్దున మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది.